రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కేశవరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, జాజుల శ్రీనివాస్ గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ, గౌరవ నా తోటి శాసనసభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక మంది మిత్రులకి, అశేషంగా తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మహానుభావులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించుకోవటం ఈరోజు మనందరి అదృష్టం. ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక అసమానతలు తొలగించి ఆత్మగౌరవంతో బతకాలని, కుల వివక్షతో ఇబ్బంది పడుతున్న అణగారిన వర్గాలందరికీ కూడా ఒక మార్గదర్శనం చేయాలని ఆలోచన చేసి పెద్ద ఎత్తున సామాజిక పరివర్తన కోసం పనిచేసినటువంటి మహానుభావులు ఇద్దరు విగ్రహాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించుకోవటం, అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఆవిష్కరించి ఈ రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందించారు. ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారి ఆత్మగౌరవం కోసం నిత్యం ఆలోచన చేస్తుందని, దానికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, దానికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు మనకు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా విగ్రహాల ఆవిష్కరణ ద్వారా వారు మనకు ఒక సందేశం ఇచ్చారు. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ విగ్రహాలను ఆవిష్కరించడమే కాదు, వారి ఆలోచనలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి కుల గణనని ఈ రాష్ట్రంలో చేసి దేశానికి ఆదర్శంగా బీసీల జనాభాని సైంటిఫిక్గా సర్వే చేసి ఈ దేశానికి శాసనసభలో ప్రవేశపెట్టి బహిరంగ ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అనేక సందర్భాల్లో బీసీలకి రిజర్వేషన్ కావాలని, చేయాలని ప్రయత్నాలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా న్యాయస్థానాలు కానీ మిగతా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు సైంటిఫిక్గా బీసీల కుల గణన జరిగినటువంటి సమాచారం ఉంటే తప్ప దాన్ని అమలు చేయలేమని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఈ దేశంలో అటువంటి సైంటిఫిక్ సర్వే చేయలేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే చేసి ఈరోజు రాష్ట్రంలో బలహీన వర్గాలు 56% ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా దేశానికి అంకెలిచ్చి తద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి మాటని సభలో ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే మిత్రులారా, ఈరోజు కేవలం మాటలకే కాదు, ఇవాళ ఆ మహానుభావులు చెప్పినటువంటి మాటలను అమలు చేయటం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధులై పనిచేస్తుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. అనేక విషయాల్లో కూడా ఈ రాష్ట్రం నుంచి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కేవలం 300 మందికి మాత్రమే ఓవర్సీస్ స్కాలర్షిప్స్, జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 నుంచి 700కి పెంచి ఓవర్సీస్ స్కాలర్షిప్ జ్యోతిరావు పూలే గారి పేరు మీద ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. నా మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు
రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ భవనాలన్నిటికీ కూడా బిల్డింగ్లు సొంత భవనాలు నిర్మిస్తే బాగుంటుందని చెప్పారు. నిజమే. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి అనేక దశాబ్దాలు రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి వారికి పక్కా భవనాలు లేకపోతే కేవలం 1 సంవత్సర కాలంలోనే దాదాపు 100 స్కూళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్కి 100 స్కూల్స్కి ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో బిల్డింగ్లు శాంక్షన్ చేయడమే కాదు, ఒక్కొక్క బిల్డింగ్కి 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 బిల్డింగ్లు ఈరోజు రాష్ట్రంలో కట్టిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతోనే నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. దశాబ్దాల పాటు 50-60 స్కూళ్ళు కట్టలే, కేవలం 1 సంవత్సరంలో 100 స్కూల్స్ కట్టి 100 హాస్టల్ భవనాలు కట్టి చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. అట్లాగే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 40% డైట్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే చేసి ఈరోజు జ్యోతిరావు పూలే గారి విగ్రహాల ఆవిష్కరణ కూడా చేసుకొని చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధి కట్టుబడి ఉన్నది అని చెప్పేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈరోజు మహానుభావుల విగ్రహాలను మనం ఆవిష్కరించుకున్నాం. ఏ మహానుభావుల విగ్రహాలైనా మనం ఎందుకు ఆవిష్కరించుకుంటామంటే ఆ విగ్రహాలు చూసినప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు వారు చూపించినటువంటి మార్గాన్ని, వారు చెప్పినటువంటి సిద్ధాంతాల్ని అమలు చేయటం కోసం మనం అందరం స్ఫూర్తి పొందుతామనేటువంటి ఆలోచనతోనే మహానుభావుల విగ్రహాలు పెట్టుకుంటాం. ఆ విగ్రహాల స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ అటువంటి మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలో పాలు పంచుకునేటువంటి అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఆ శిల్పికి ఒక సన్మానము, అదేవిధంగా ఖైరతాబాద్ నుండి ఒక సన్మానము మాట్లాడతారు. ఓకే ఓకే అయిపోతుంది 2 నిమిషాలు ఎందుకు.